హలో అండి అందరికీ వెల్కమ్ టు శ్రవంతి విశాల్ యూట్యూబ్ ఛానల్ కి వెళ్ళే పిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో విపరీతంగా పేర్లు అయితే ఉంటాయండి. కొంతమందికి అయితే మనం ఎంత దువ్వినా పేర్లు మళ్ళీ వస్తూనే ఉంటాయి. ఇలా పేర్లు ఉండడం వల్ల జుట్టు అస్సలు పెరగదు. చాలా మంది మార్కెట్ లో దొరికే ఎన్నో ప్రోడక్ట్స్ లేదా చెట్ల మందులు లేదా హోమ్ రెమెడీస్ ఏవైనా ట్రై చేస్తూ ఉంటారు. బట్ నేను మాత్రం ఇదొక్కటే యూస్ చేస్తూ ఉంటాను. అది మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. మనకు ఏ మెడికల్ షాప్ లో అయినా సరే మెడికేర్ అని చెప్పగానే ఈ బాటిల్ అయితే ఇస్తారండి. ఇది జస్ట్ 50 రూపీస్ ఉంటుంది. కానీ మనకు 3-4 టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఎలా యూజ్ చేయాలి అనేది కూడా బాటిల్ వెనకాల రాసి ఉంటుంది. ఇది 3 వీక్స్ కంపల్సరీ యూజ్ చేయాలండి. ఎందుకంటే ఒక్కసారికే పేర్లు అనేవి పోవు. వారానికి ఒకసారి అలా 3 టైమ్స్ పెట్టాలి. అసలు ఫస్ట్ టైం యూజ్ చేసినప్పుడే పేర్లు అన్ని పోతాయి. కానీ మళ్ళీ రాకుండా ఉండాలంటే చిన్న పేర్లు కూడా పోవాలన్నా 3 టైమ్స్ తలకు పెట్టేసి ఉంచాలి. ఈ షాంపూ మనకు 5 రూపీస్ కి కూడా అవైలబుల్ ఉంటుందండి. బట్ ఇలా ఒకేసారి బాటిల్ తెచ్చుకుంటే బెటర్. కానీ ఇది ఎవరెవరు యూజ్ చేయొచ్చు అనే డౌట్ మీకు రావచ్చు. 5 ఇయర్స్ నుండి పెద్దవాళ్ళు ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఈ షాంపూ మనము హెడ్ కి అప్లై చేసిన తర్వాత కొంచెం మంటగా అనిపించి పేర్లన్నీ బయటకు వచ్చేస్తాయి. కానీ మనకు మాత్రం చాలా చల్లగా అనిపిస్తుంది. చాలా పేర్లు ఉన్న వాళ్ళైతే అవి అటు ఇటు పరిగెత్తడం కూడా మనకు తెలుస్తూ ఉంటుంది తలపై. ఆటోమేటిక్ గా కొన్ని తలలోనే చనిపోతాయండి. ఇందులో కెమికల్ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ ఉండవండి. కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఈ షాంపూని మనం యూజ్ చేస్తున్నప్పుడు నురుగులాగా కనిపిస్తుందండి. హెడ్ కి అంతా బాగా అప్లై చేసుకోవాలి. దీన్ని చూడడానికి షాంపూ లాగే కనిపిస్తుంది మనకి. ఇది ఎలా యూజ్ చేయాలి అంటే ఈ షాంపూని కొంచెం చేతిలోకి తీసుకొని ఆయిల్ అప్లై చేసినట్టు చేయాలండి. జుట్టు మొత్తం ఎంత ఉంటే అంత పెట్టాల్సిన అవసరం లేదండి. ఓన్లీ హెడ్ పార్ట్ మాత్రమే పెట్టేసుకోవాలి. హెడ్ కి బాగా పట్టించేసి కొద్దిసేపు మసాజ్ చేయండి. తర్వాత ఒక 5 మినిట్స్ అలా వదిలేసేయండి అంతే. తర్వాత ఏదైనా షాంపూతో హెడ్ బాత్ చేసేసేయండి. మీరు ఆల్రెడీ హెడ్ బాత్ చేసిన తర్వాత ఈ షాంపూ యూజ్ చేస్తే ఇంకా వేరే షాంపూతో క్లీన్ చేయనక్కర్లేదు. ఎందుకంటే ఇందులోనే ఆల్రెడీ మనకు నురుగు వచ్చేస్తుంది. సో ఆయిల్ మీద అప్లై చేసిన వాళ్ళైతే మాత్రం షాంపూ పెట్టాల్సిందే. నేనైతే ప్రెజెంట్ ఆయిల్ ఉన్న హెయిర్ కే అప్లై చేస్తున్నాను. అందుకనే నేను హెడ్ బాత్ చేసేటప్పుడు షాంపూ యూజ్ చేస్తాను. మెయిన్ గా మాకు ఇంట్లో ఎవరికైతే పేర్లు లేవండి. కానీ మా బాబు స్కూల్ కి వెళ్ళినప్పుడు మాత్రం పేర్లు ఆటోమేటిక్ గా వచ్చేస్తున్నాయి. సమ్మర్ హాలిడేస్ లో ఉన్నప్పుడు మాత్రం ఒక్క పేను కూడా ఉండదండి ఇంట్లో అందరికి. కానీ వాడు స్కూల్ కి వెళ్తే మాత్రం ఆటోమేటిక్ గా వాడు పేర్లు తీసుకొచ్చి మా అందరికి పూస్తున్నాడు అనమాట. ఇంట్లో ఒకరికి ఉంటే ఎలా అయినా అడ్జస్ట్ అవ్వచ్చు. బట్ ఇంట్లో ఉన్న అందరి తలలోకి స్ప్రెడ్ అవుతాయి ఈ పేర్లు. నేను చిన్నప్పుడు స్కూల్ కి వెళ్ళినప్పుడు కూడా నా తలలో కూడా పేర్లు ఉండేవండి. నాకు పేర్లు ఉన్నప్పుడు కూడా మా మమ్మీ ఇదే తీసుకొచ్చి పెట్టిందనమాట. అప్పటి నుంచి ఇది నాకు తెలుసు. ప్రజెంట్ మా విషయాలు కూడా స్కూల్ కి వెళ్తున్నాడు కాబట్టి వాడు పేర్లు తీసుకొస్తున్నాడు. సో మళ్ళీ దీని అవసరం అయితే మాకు వచ్చిందండి. అందుకనే ఇంట్లో అందరికి పెట్టేశాను. కామన్ గా పిల్లలకు పేర్లు కనబడగానే మనం పేర్ల దువ్వెన పట్టుకొని పదే దువ్వుతూ ఉంటాము. వాళ్ళకు చాలా పెయిన్ వస్తుంది. అందుకనే పిల్లలు సండే ఇంట్లోనే ఉంటారు కదా, ఆ టైంలో 4 వీక్స్ కంపల్సరీ ఇది యూజ్ చేయండి. బాగా అప్లై చేయండి. తలకి స్కాల్ప్ కి బాగా పట్టించిన తర్వాత మసాజ్ చేసి 4-5 మినిట్స్ ఉంచి హెడ్ బాత్ చేసేసేయండి పిల్లలకి. సో ఇప్పుడు నేను తలకి బాగా షాంపూ అప్లై చేసి జుట్టు ముడి వేసుకొని ఒక 5 మినిట్స్ అలా వదిలేస్తున్నాను. ఇలా తలకి షాంపూ అప్లై చేసి ఇలా వదిలేసినప్పుడు మనకు చాలా కూల్ గా అనిపిస్తుందండి హెడ్ మొత్తం. సో ఇప్పుడు హెడ్ బాత్ చేసి వచ్చిన తర్వాత మీకు చూపిస్తానండి. 5 మినిట్స్ తర్వాత ఫ్రెష్ అప్ అయి వచ్చానండి. చూడండి హెడ్ మొత్తం టవల్ తో ఇలా కప్పేసుకున్నాను కదా. ఇప్పుడు కాసేపు జుట్టును కొద్దిగా ఆరనిద్దాం. మరీ పచ్చిగా ఉన్నప్పుడే దువ్వేస్తే మనకు హెయిర్ కూడా ఊడిపోయే అవకాశం ఉంటుందండి. అందుకని ఇక నార్మల్ గా అయినప్పుడే మనము ఇలా హెడ్ మొత్తం వాటర్ అన్ని పోయాక కొద్దిగా పచ్చిగా ఉన్నప్పుడే మనము హెడ్ ఒకసారి దువ్వేసుకోవాలన్నమాట. హెడ్ బాత్ చేసినప్పుడు కానీ నార్మల్ గా అయినా ఫస్ట్ మనము హెయిర్ దువ్వుకునేటప్పుడు ఇలాంటి పెద్ద పళ్ళు ఉన్న దువ్వెనతో దువ్వుకుంటే మనకి హెయిర్ అనేది లాస్ అవ్వదన్నమాట. నేనైతే ఇది ఫస్ట్ రెగ్యులర్ గా యూజ్ చేస్తూ ఉంటాను. హెయిర్ చిక్కులు పడ్డప్పుడు గానీ నార్మల్ గా హడావిడిగా మనం పచ్చిగా దువ్వుతున్నప్పుడు హెయిర్ అంతా రాలిపోతుంది. సో అలాంటప్పుడు మనం ఇలాంటి దువ్వెన యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ ఫస్ట్ దువ్వుకున్న తర్వాత ఇప్పుడు నేను పేర్ల వచ్చే దువ్వెనతోని నేను హెడ్ అంతా దువ్వుకుంటున్నాను. చూడండి ఒక పెయిన్ అయితే వచ్చిందండి. మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో. హెడ్ బాత్ చేసిన తర్వాత ఒక వైట్ క్లాత్ కింద పెట్టేసి తల మొత్తం దువ్వుకుంటూ ఉండండి. పేర్లు అన్ని బయటకు వచ్చేస్తాయి. చూడండి నేను ఇప్పుడు హెడ్ బాత్ చేసి తల పచ్చిగా ఉన్నప్పుడే హెయిర్ దువ్వుకున్నాను పేర్ల దువ్వెనతో. చూడండి పేర్లు ఎలా పరిగెడుతున్నాయో. నాకైతే కొద్దిగానే ఉన్నాయి కాబట్టి నేను 1 టైమే యూజ్ చేశాను. ఇంకా మీ పిల్లలకు గానీ మీ ఫ్యామిలీ ఎవరికైనా ఎక్కువ పేర్లు ఉంటే ఖచ్చితంగా 4 వీక్స్ కంటిన్యూగా చేసి చూడండి. సో మీ ఇంట్లో కూడా ఈ పేర్ల సమస్య ఉంటే డెఫినెట్ గా ఈ షాంపూని యూజ్ చేయండి. మంచి రిజల్ట్ చూస్తారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.